స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి 7, 8, 9 సమ్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ సర్మౌంటెడ్ బై ఏ కొనికల్ టాప్. ఒక సిలిండర్ పైన కోను ఈ షేప్లో టెంట్ ఉంది. ఇఫ్ ద హైట్ and diameter of the cylinder are 2.1 meters and 4 meters respectively. So height is the 2.1 meters and diameter is the 4 meters. So మొత్తం ఎంత మనకి 4 meters, రేడియస్ ఎంత అవుతుంది 2 అవుతుంది. And the slant height of the top is 2.8 meters. So slant height is the 2.8 meters. Find the area of the canvas used for the tent. సో ఈ టెంట్ తయారు చేయడానికి ఎంత కాన్వాస్ పడుతుంది కనుక్కోమన్నారు. ఆల్సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద టెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్కి 500 రూపీస్ అయితే కనుక ఈ టెంట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి కాన్వాస్ యొక్క కాస్ట్ అడిగారు. యూ కెన్ రైట్ గివెన్ ద వాట్ ద గివెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్. Height of the cylinder h equal to entamma 2.1 meters. Next is the diameter of the cylinder small d equal to 4 meters. మనకేం కావాలి, రేడియస్ కావాలి. సో రేడియస్ of the cylinder small r equal to d by 2. That equal to 4 by 2 means 2 meters. Next what we have, slant height of the cone. Cone L equal to 2.8 meters. So cone యొక్క రేడియస్ సిలిండర్ రేడియస్ ఉండాలా ఉంటే మనకి ఈక్వల్ కావాలి. సో వాట్ వి కెన్ ఫైండ్, మనం ఏం కనుక్కోవాలా, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ మీన్స్ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఈక్వల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఈక్వల్ టు సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్. సిఎస్ఏ ఆఫ్ cylinder plus CSA of cone, that equal to cylinder CSA ఎంత అవుతుంది 2πRh ప్లస్ కోన్ యొక్క CSA πRL, దట్ ఈక్వల్ టు రెండిట్లో మనకి πr కామన్గా ఉంది కదా, we can take πr కామన్లీ. సో πr ఆఫ్ 2h plus L, that equal to pi and anta 22 by 7 into r means r is the 2 into h means 2.1 plus L means 2.8, that equal to 44 into 7, 21s are 4.2 plus 2.8, that equal to 44 by 7 into 4.2 plus 2.8, 4 plus 2 6 plus 1 7, so 7 cancel, that equal to 44 meter squares. సో మనకేం కావాలి ఇక్కడ, కాస్ట్ ఆఫ్ ద టెంట్ అట్ ద రేట్ ఆఫ్ 1 meter square కి ఎంత 500 రూపీస్. కాస్ట్ ఆఫ్ టెంట్ పర్ 1 meter square equal to 500 rupees. Total cost equal to 44 into 500, that equal to 44 5s are 220, 2 zeros, so 22,000 rupees. So total cost ఎంత మనకి 22,000 అవుతుంది. So take the screenshot. From a solid cylinder whose height is 2.4 centimeters and diameter 1.4 centimeters, a conical
cavity of the same height and same diameter is hollowed out. ఒక సిలిండర్లో నుంచి ఈ సిలిండర్ హైట్ వచ్చేసి 2.4 సెంటీమీటర్స్, అలాగే డయామీటర్ వచ్చేసి 1.4 సెంటీమీటర్స్. సో దీనిలో నుంచి అంతే హైట్ ఉన్నటువంటి అంతే రేడియస్ ఉన్నటువంటి ఒక కోన్ షేప్ని బయటికి తీశారు. క్యావిటీ ఆఫ్ ద సేమ్ హైట్ అండ్ సేమ్ డయామీటర్ ఇస్ హోల్డ్ అవుట్, బయటికి తీసేసారు. సో పైనుంచి కిందికి తీసేసారు అనమాట. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ టు నియరెస్ట్ సెంటీమీటర్ స్క్వేర్స్. సో కోన్ తీసివేయగా మిగిలినటువంటి సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ సైడ్ ఓపెన్ చేశారు, ఇక్కడ మాత్రం క్లోజ్ చేస్తున్నాను అనమాట. మనం కెన్ రైట్ గివెన్ దట్ what the given cylinder height is height of cylinder h equal to 2.4 centimeters and diameter is 1.4 centimeter. Diameter of cylinder d equal to 1.4 centimeters. నాకు రేడియస్ కావాలి. రేడియస్ ఆఫ్ సిలిండర్ small r equal to d by 2, that equal to 1.4 by 2 equal to 0.7 centimeters, r equal to 0.7. నెక్స్ట్ ఏం తీసుకున్నారు వీళ్ళు? కోన్ కదా బయటకు తీసింది. కోన్ మెజర్మెంట్స్. కోన్ రేడియస్ 0.7, radius of the cone r equal to 0.7 centimeters and height also equal kada 2.4. height of the cone h equal to 2.4 centimeters. మనకేం కావాలి? సర్ఫేస్ ఏరియా కాబట్టి వాడత పైఆర్ఎల్. ఫార్ములా ఏంటి? పైఆర్ఎల్ కదా. ఎల్ మీన్స్ స్లాంట్ హైట్. ఇక్కడ ఐ కెన్ ఫైండ్ ద స్లాంట్ హైట్ ఆల్సో. స్లాంట్ హైట్ ఆఫ్ ద cone small l equal to square root of, so this is the shape of right angle triangle. Here we can see the right angle is there. So hypotenuse square equal to r square plus h square, r square plus h square, that equal to square root of r and ఎంత మనకి 0.7, 0.7 whole square plus h means 2.5 whole square, that equal to 0.7 square means 0.49 plus 24 square is the 576. So 5.76, that equal to, add these two. I can add this two, I can get a 6.25 square root of, that equal to 2.5 centimeters. L equal to 2.5 centimeters. Now I want the surface area of the solid. Therefore, surface area of the solid equal to CSE of cylinder ప్లస్, సో మనకి ఇక్కడ సిలిండర్ ఎలా ఉంది? కింద ఓపెన్ చేస్తుంది, పైన టాప్ అలానే ఉందన్నమాట. వీ కెన్ యాడ్ ద ఏరియా ఆఫ్ ద టాప్ ఆల్సో. ఏరియా ఆఫ్ టాప్ ఆఫ్ సిలిండర్ ప్లస్ CSE of the cone. That equal to, so CSE of cylinder means formula ఏంటి? 2 pi RH, 2 pi RH plus area of the top of cylinder. పైన టాప్ ఏ షేప్ లో ఉంది? సర్కిల్ షేప్ లో ఉంది. సో ఏరియా ఇస్ ద pi r square, pi r square plus CSE of cone formula is the pi RL. So pi is there, pi is there, pi is there, r r r. So pi r common is there, na can take commonly pi r. Pi r common is there, remaining 2h plus r plus l, that equal to
5 means 22/7 into r and ఎంత మనకి 0.7 plus 2 into h means 2.4 plus r means 0.7 plus l means 2.5. That equal to 22/7 into, so 0.7 decimal number kada, I can change to the fraction. I can write 7/10 plus 2 into 2.4 means 4.8. So 4.8 plus 0.7 plus 2.5. 15, 5, 20, 4, 4, 8. So 8 is the answer. 8. 7, 7 cancel. So 2 11s, 2 5s. That equal to 11 into 88. 88/5. That equal to 8 ones are 8. Remaining 3 is there, na? 38. So I can take 7 times. 5 7s are 35. Remaining 3 is there. Keep point. Take 0. 30. So 6. 5 6 30 na. So 17.6 is approximately equal to 18 centimeters squares. So surface area of the solid. Therefore, surface area of the solid equal to 18 centimeters square. Take the screenshot. Last one, 9th question. ఈ క్వశ్చన్ తో వీడియో పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్. నౌ సీ, a wooden article was made by scooping out a hemisphere from each end of a solid cylinder as shown in the figure. సో ఒక సిలిండర్ నుంచి 2 sides కూడా స్కూప్ చేశారు. ఆ హెమిస్ఫియర్ షేప్ లో స్కూప్ చేశారు. The height of the cylinder is 10 centimeters and its radius is 3.5 centimeters. Find the total surface area of the article. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి అంటే స్కూపింగ్ చేయగా మిగిలినటువంటి సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీ కెన్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. Given that, so what they given? Height of the cylinder equal to height of cylinder h equal to 10 centimeters and radius of cylinder small r equal to 3.5 centimeters. You can take the radius of the hemisphere also. Radius of hemisphere r equal to, same friends, 3.5 centimeters. So what we can find out? To find the total surface area of the article. Total surface area of the article. So my surface area kavalante, we can see, we can take the CSA of the cylinder plus CSA of the hemisphere, CSA of the hemisphere. We can see here we have the 2 hemispheres. So you can write as a CSA of cylinder plus 2 into CSA of hemisphere. That equal to CSA అంటే ఎంత అక్కడ సిలిండర్ కి 2πRh plus 2 into hemisphere కి ఎంత 2πr². That equal to 2πRh plus 4πr². In these two, what commonly we have? 2 is there, pi is there, r is there. I can take commonly 2πr. The remaining is h plus 2 is there and r. That equal to 2 into 22/7 into r means 3.5. H means 10 plus 2 into 3.5. That equal to 2 into 22/7 into 3.5 is the decimal number. I will convert into the fraction. 35/10 into 10 plus 2 into 3 into 3.5. 3.5 into means 7. 10 plus
7, that equal to 2 into 22 by 7 into 35 by 10 into 17. So 7 ones, 7 5s cancel, 5 ones, 5 2s cancel, 2 ones, 2 ones cancel. So the remaining is the 22 into 17. 7 into 2s are 34. 7 into 2s are 34 plus 3, 37, 374 centimeters square. So therefore you can write total surface area of article equal to 374 centimeters. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.